గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి ఈ వీడియోలో మన స్టూడెంట్స్ అనేది మార్నింగ్ రావడం ప్లస్ బయోమెట్రిక్ వేసుకోవడం ఇవన్నీ కూడా ఈ టోటల్ అంటే ఇక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా అన్నీ అంటే మొత్తం అన్నీ మనం పెట్టలేకపోయినా కొంతవరకు అయినా కానీ వీలుని బట్టి కొన్ని యాక్టివిటీస్ అయితే మనం దీంట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని మన పర్మిషన్ అయితే వచ్చిందండి. దీవాళీ సందర్భంగా మనకి సార్ అయితే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అయితే మన స్టూడెంట్స్కి ఏ క్లాసు జరిగిందో అవన్నీ కూడా వాషింగ్ మిషన్ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా మనకి పనికొచ్చే విధంగా నాకు ఒక ఆలోచన వచ్చి సార్ని అయితే మన చైర్మన్ సార్ని అయితే అడగడం జరిగిందండి. అయితే వాళ్ళైతే కనుక పర్మిషన్ అయితే ఇచ్చారు కానీ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేయలేమని చెప్పేసి అంటే మామూలుగా ప్రొవైడ్ చేయలేమని చెప్పారు ఇండైరెక్ట్గానే. అయితే ఏంటంటే మనకి దీనికి మనం అంటే కెమెరా ఒకటి తీసుకోవాల్సి ఉంటుందండి. పీటీజెడ్ కెమెరా అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఆ కెమెరా తీసుకోవడానికి అది వచ్చేసి మనకి ఒక 30,000 దాకా ఉన్నట్టుంది. ఆ కెమెరా అనేది మనకేంటంటే మల్టీపర్పస్గా ఉపయోగపడేది. అయితే కొంచెం అమౌంట్ మనం అవి సర్దుబాటు అయిన వెంటనే కూడా దాన్ని కూడా మన ఎలాగో ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళు ఇచ్చే మనీతో ఆ మనీ అంతా పోజేసి మనమైతే ఆ కెమెరా కూడా పెట్టుకుందాం అనుకుంటున్నామండి. దాన్ని కూడా సార్ అయితే కెమెరా వరకు పెట్టుకోవడానికి అనుమతించారు. మామూలుగా అంటే అన్నీ కూడా వాళ్ళైతే మామూలుగా సర్వేలెన్స్ టీం ఉంటుంది కదండి, ఆ టీంకి పంపించి ఆ వీడియో మాత్రమే పెట్టుకోవడానికి అంటే వాళ్ళు అనుమతిస్తే ఆ వీడియో పెట్టుకోవడానికి అయితే అనుమతించారండి. దానికైతే వాళ్ళు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకున్నందువల్ల మనం పీటీజెడ్ కెమెరాతో మనం కనుక చేయగలిగితే అదేంటంటే మనకి స్టూడెంట్స్ చెప్పే ప్రతిదీ కూడా అందరికీ బాగా అంటే మనం బోర్డు మీద చెప్పే ఇవన్నీ కూడా బాగా స్టూడెంట్స్కి అయితే ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. త్వరలో దాన్ని కూడా మనం ఎలాగోలా అంటే మనం అదైతే ఓన్గా కొనుక్కోవాలండి. మనం మన స్టూడెంట్స్ మనకి సాయం చేసిన మనీ అవి ఇవి చూసి అలా అన్నీ కూడా మనం అందించడానికి ప్రయత్నం చేద్దామండి. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్ ఇబ్బంది అనేది ఉండదండి. ఇబ్బంది లేకుండా వాళ్ళకైతే చక్కగా అన్నీ కూడా అంటే ఆల్రెడీ ఇక్కడ చేసింది మర్చిపోతారేమో అన్న భయము బాధ లేకుండా వాళ్ళకైతే కనుక కంప్లీటు ఈ సంవత్సరం నుంచి అయితే అలా ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఆ కెమెరా మనం ఎప్పుడు కొంటామో తెలీదు, దానికి మెల్లగా అయితే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనమైతే అప్పుడు అది కనుక మనకు వస్తే మనకి చాలా వరకు యూజ్ఫుల్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే మన వాళ్ళకి నేర్చుకున్న స్టూడెంట్కి మంచి యూజ్ఫుల్ అవుతుంది. అలా బ్యాచ్లు మారినప్పుడు ఏంటంటే ఆ వీడియోలు అందరూ కూడా చూసుకోవడం జరుగుద్ది. మామూలుగా ట్రైనింగ్ అవ్వని వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అయితే నోట్స్ అది ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియపోయినా ట్రైనింగ్ అయిన వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఆ క్లాస్ ఎక్కడెక్కడ జరిగింది లేకపోతే వాళ్ళ బుక్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ బోర్డు మీద జరిగిందంతా ఒకసారి రిపీట్ అయ్యి గుర్తుకొచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా చక్కగా ప్రతిదీ పాయింట్
ఇవేంటంటే మనం మధ్య మధ్యలో వేరే కొంతమంది స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్లు అడగడం అవన్నీ కూడా తీసేసి ఓన్లీ క్లాసులు జరిగినవి ప్లస్ ప్రాక్టికల్స్ జరిగినవి అంతవరకు కూడా మనం ఈ టీంకి అయితే పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవన్నీ కొన్ని తీసేసి టీంకి పంపిస్తాము. ఆ పంపించినప్పుడు వాటిల్లో ఏమన్నా వాళ్ళు చెక్ చేస్తారనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే వాయిస్ అయితే మామూలుగా వాయిస్ లేకుండానే పంపిస్తాము తీసేసి. ఆ వాయిస్ ఎలాగో ఉండదు కాబట్టి వాళ్ళు ఊరికే మా యాక్టివిటీ చెక్ చేస్తారు. చూసి వాళ్ళైతే అప్రూవల్ ఇచ్చేయడం జరుగుద్ది. అలా అంటే బోర్డు మీద చెప్పేవి ప్లస్ మనకి స్క్రీన్స్ మీద చెప్పేవి ఇవన్నీ కూడా అందించగలిగితే చాలా వరకు మన స్టూడెంట్స్ అయితే చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ కూడా అంటే పాత స్టూడెంట్లు కూడా చాలా వరకు యూజ్ఫుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు మామూలుగా ఒకసారి క్లాసులు అంటే వాళ్ళకి అర్థం అవుద్ది. ఎందుకంటే ఆల్రెడీ ట్రైనింగ్ అంటూ ఏదో బ్యాచ్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ క్లాస్ ఎలా జరుగుతుంది అంటే సేమ్ ఇంచుమించుగా స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా క్లాసు జరిగే విధానాన్ని బట్టి వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చేసే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని దయచేసి కొత్తవారు అంటే మామూలుగా ట్రైనింగ్ అవ్వకుండా బయట చూసే వాళ్ళకి ఇదేమీ అర్థమైతే అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో ఊరికే వాళ్ళు ఏదో ఇలా కూర్చున్నట్టు తిరుగుతున్నట్టే ఉంటుంది, కానీ వాళ్ళకేమీ అవగాహన అయితే రాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకైతే అవగాహన అయితే రాదు. వాళ్ళకి మాత్రమే స్టూడెంట్స్కి మాత్రమే తెలుస్తుంది. అందుకని కొత్త వాళ్ళు అంటే నేను ప్రతి దాంట్లో పెడతా కదా ఫ్రెండ్స్. మామూలుగా ఇది ఓన్లీ ఈ కేఎల్యూ ఏ టు జెడ్ సొల్యూషన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఓన్లీ అని ప్రతి దాంట్లో నేను సేమ్ అంటే వేరే పెట్టకుండా అదే పెడతా ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీరు చూడకుండా వాటిని స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. అలా పెట్టినవన్నీ ఓన్లీ స్టూడెంట్స్ చూసుకుంటారనమాట. అలా పెట్టనివి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా పెట్టకుండా మామూలుగా వేరే ఏదో ఒకటి ఇలా ఈ 4 వైస్ టైమర్లు అని 6 వైస్ టైమర్లు ఇలా పెడతా కదా, అవి అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అవన్నీ మీకైతే ఇబ్బంది ఉండదు అనమాట. అలా కాకుండా ఇలా పెట్టినవి మాత్రం ఓన్లీ అలా కాకుండా ఇలా పెట్టినవి అంటే ఓన్లీ కేఎల్యూ టు జెడ్ సొల్యూషన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఓన్లీ అని ఇక్కడ పెట్టే కదా ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్ రిపేర్ ట్రైనింగ్ ప్రాక్టీస్ అని, అలాగే రెఫ్రిజిరేటరు, ఏసీ, తర్వాత ప్యూరిఫైరు, చిమ్నీలు, ఓవెన్లు ఇలా ప్రతిదీ కూడా వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ అయినవి మాత్రం ప్రాక్టీస్ చేసేవి. త్వరలో ఏంటంటే మనం చెప్పే క్లాస్ కూడా మన స్టూడెంట్కి అవగాహన కోసం ఏంటంటే ఆ క్లాస్ కూడా మొత్తం కూడా వాళ్ళకి ఆ క్లాస్ కూడా అనేది పెట్టడం జరుగుతుంది. అట్లాగే మామూలుగా ఏంటంటే అక్కడ జరిగేది అంటే వాయిస్ రికార్డింగ్ కూడా మొన్న రీసెంట్గా చాలామంది రికార్డ్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఆ రికార్డు కూడా మన స్టూడెంట్స్కి ఏమన్నా మనం ఇచ్చే విధంగా ఏమన్నా సార్ని ఇంకొకసారి అడిగి చూడడం జరుగుతుంది. అది కూడా ఇలా కనీసం ఏంటంటే అది యూట్యూబ్లో వాటిలో పెట్టడానికి ఒప్పుకోకపోయినా మనమే ఆ వాయిస్ని రికార్డ్ చేసి వీళ్ళకైతే ఆ వాయిస్ ఓవర్లో ఇచ్చేద్దాము అని కూడా నాకు ఆలోచన ఉంది ఫ్రెండ్స్. మరి అదైతే కనుక మామూలుగా అది ఒక ఇల్లీగల్ యాక్టివిటీయే. ఎందుకంటే ఇది యూనివర్సిటీ వాళ్ళు కాబట్టి మనం ఆ యాక్టివిటీ అయితే చేయకూడదు. కాకపోతే అది కూడా అంటే మన ఆశలకు కూడా హద్దు ఉండదు అనుకోండి. ఆశ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి అడిగి చూద్దాము. ఒకదాని తర్వాత ఒకటి మనమైతే ప్రయత్నం చేస్తూనే ఉంటాం.
ఈ ప్రయత్నం మనం ఆపేది లేదు. కాతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడోకప్పుడు ఒప్పుకోకపోతారా అన్న దాంతో వాళ్ళని మనం అడగందే అమ్మైనా అన్నం పెట్టదు ఫ్రెండ్స్. అలాగే మనం ప్రయత్నం చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటే వాళ్ళే ఇసుకొచ్చైనా గానీ మనకి ఒప్పుకోవడం జరుగుతది. కనీసం ఈ మనకేంట్రా బాబు ఇలా పట్టాడని చెప్పి చిరాకుతో అన్నా ఒప్పుకుంటారు ఏదో రోజుకి ఖచ్చితంగా. ఇంకా అయితే నేను దాదాపు ఒక 8 ఇయర్స్ వరకే మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత నేనైతే నేను ఆగిపోవడం జరుగుద్ది ఫ్రెండ్స్. ఇక్కడ జాబ్ కూడా ఇక ఆగిపోయి, ఎందుకంటే ఇంకో 8 ఇయర్స్‌లో నేనైతే ఆగిపోదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికే 52 ఇయర్స్ వచ్చేసాయి కాబట్టి. అందుకని ఒక్కోటి అంటే వీళ్ళకి ఉన్న స్టూడెంట్స్‌కి ఎంతవరకైతే మనం హెల్ప్ చేయగలమో అంతవరకైతే చేయడం జరుగుద్ది. పాపం బోలెడంత మనీ పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో 700 కిలోమీటర్లు, 500 కిలోమీటర్ల 600 కిలోమీటర్లు అసలు ఈ కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఊరికాని ఊళ్ళో ఇలా ఉంటున్నందుకు నేను వాళ్ళకి సరిగ్గా చెప్పలేకపోతే నేను చాలా బాధపడతాను. అంత అంత ఇది ఎందుకంటే అన్ని కిలోమీటర్ల నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చి ఊరికాని ఊళ్ళో ఇక్కడ భోజనం ఎక్కడో తిని, కొంతమందైతే ఆఫ్టర్‌నూను మన ఈ ఇదే చంద్రబాబు నాయుడు పెట్టింది ఇదేంటి అన్నా క్యాంటీన్‌లో కూడా మధ్యాహ్నం భోంచేసి పాపము వాళ్ళు అలా నేర్చుకుంటున్నారంటే వాళ్ళకి చాలా వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంత కష్టపడి నేర్చుకునే వాళ్ళకి మన వంతు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు సాయం అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఇంతవరకు ఈ ఈసారి బ్యాచ్‌లో వాళ్ళని చూసా ఫ్రెండ్స్. ఎందుకంటే మన స్టూడెంట్స్ ఇక్కడ ట్రస్ట్‌లో తినేవాళ్ళు.